ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో అత్యున్నతమైన గ్రంథం. క్రొత్త నిబంధనలో ప్రవచన గ్రంథం అదొక్కటే. దాన్ని దేవుడు ఏం చేశాడంటే రాయటానికి ప్రత్యేకించి యెహోవాను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవానుకున్న ఆధ్యాత్మిక జీవితం, దేవునితో ఎల్లప్పుడూ ఉండాలన్న సంకల్పం, దేవుని శిలువ దగ్గర కూడా నిలవబడి ఆ శిలువను తాను వేసినా కూడా వేయించుకోవటానికి సిద్ధమున్న ఆ సంసిద్ధత, అతనికి ఆ మంచి అవకాశం ఇచ్చాడు. కొన్నిసార్లు మాకు అవకాశమే రాలేదు, అవకాశం మేము కోరుకొని తెచ్చుకోవాలా, చెప్పుకొని తెచ్చుకోవాలా, చేసుకొని తెచ్చుకోవాలా, మమ్మల్ని మేము కనపడాలనుకునే జనమా, నువ్వు యేసుకు దగ్గరగా, మనుషులకు దగ్గరగా కాకు. ఎవరికి చెప్పాడు ఆయన? ఎవరికి చెప్పలేదు. ఆయన ఒక బలహీనుడు, కోపిష్టివాడు, ఉరిమేవాడు అంటారు అతను. యెహోవాని జబదేయ కుమారుడు, ఉరిమేవాళ్ళు అతను. అలాంటి వాడు సాధువై ఈ గ్రంథాన్ని రాయటానికి ప్రారంభం చేశాడు. ఈ గ్రంథాన్ని మనం చూడగలిగితే, కొన్ని మాటలు మనం చూడగలిగితే చాలా మంచిది. ఆది కాండానికి, దానియేలు గ్రంథానికి, ఈ గ్రంథానికి చాలా పోలికలు ఉన్నాయి. ఇది నేను ఆది కాండం చెప్తాను, వచ్చే వారము ఎప్పుడో ఒకసారి దానియేలు గ్రంథానికి దీని పోలికలు ఎట్లున్నాయో చెప్పగలుగుతాను. ఆది కాండంలో మనం చూస్తే మొదట దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే కొత్త ఆకాశము కొత్త భూమిగా మార్చేశాడు. ఇది లైమ్ అయిపోతుంది, కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. రెండవది, ఆది కాండంలో మానవుని నిర్మిస్తే మానవుడు మరణాన్ని తెచ్చుకున్నాడు. సాతానుకి దగ్గరికి వెళ్ళి మరణం తీసుకుని వచ్చుకున్నాడు. సాతానులోనే ఉండి దేవుడు సేవ చేయాలనుకుంటున్నాడు. అది విచిత్రం. అందుకోసమే పరిగెత్తాలనుకుంటారు, అందుకోసమే పేరు ప్రతిష్టలు అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు. ఇవన్నీ కావు. దేవుడు వాడుకునిగా, దేవుడు బిడ్డలుగా పరలోకానికి పోవటానికి. క్రొత్త జీవితంలో ప్రకటనలో ఏమంటాడు? ప్రభునందు నిద్రించేవారు ధన్యులు అంటాడు. ప్రకటనలో ప్రభువులో నిద్రించే వాళ్ళు ధన్యులు అట. పరలోకం చేస్తారు, భూలోకంలో విడిచిపెట్టబడరు. మూడవది ఒకటి చూసి మళ్ళీ ముందుకెళ్దాం. మూడవది ఏంది అంటే, ప్రకటన గ్రంథంలో ఏం జరిగింది అంటే, ఆది కాండం చూసి ప్రకటనకు వద్దాం. జీవవృక్ష ఫలాలను తినకుండా దాన్ని తీసుకుపోయి బంధించి కెరూబులను పెట్టి ప్రత్యేకించి పెట్టబడింది. చూసావా? ఆది కాండంలో మానవుడు చేసిన అవిధేయత, అజ్ఞానం, తిరుగుబాటుతనం దేవుని మీద. క్రొత్త నిబంధనలో ప్రకటనలో ఏం జరిగింది? జయించువానికి జీవవృక్ష ఫలాలు తిననిస్తానంటాడు, జీవవృక్ష ఫలాలు తినిస్తానంటాడు. అది ఈ రెండు గ్రంథాలలో ఆధ్యాత్మిక అనుభవం అనేది మనం చూడగలుగుతున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కానీ దానియేలు గ్రంథానికి ఈ గ్రంథానికి ఉండే అనుబంధాన్ని చూద్దాం. ఈ దినం సార్దీసు సంఘాన్ని చూస్తున్నాం. ఇది చాలా నేరాలు మోపబడిన సంఘం. ఏ సంఘాన్నైనా దేవుడు ముందు మెచ్చుకొని తర్వాత చేయవలసిన కార్యాలు చెప్పేవాడు. ఈ సంఘానికి ముందే తప్పులు చెప్పేస్తున్నాడు దేవుడు, ముందే తప్పులు చెప్తున్నాడు. ఈ సంఘం ఎక్కడుంది అంటే, ఇదొక పెద్ద పట్టణం. ట్రోయాసాస్ అనే పర్వతం మీద 1500 అడుగుల ఎత్తులో ఒక మంచి విశాలమైన భూమి ఉండేది, కొండ మీద. దాని మీద కట్టబడింది ఈ పట్టణం. తుతైరియాకు 30 మైళ్ళ దూరంలో ఉండేది. ఈ పట్టణము రాజు ఏం చేసేవాడంటే, ఎప్పుడూ డబ్బులు సంపాదించాలని ఆయనకి ఇష్టం. పాపం, ఎప్పుడూ డబ్బులు సంపాదించాలని ఇష్టం. ఆ రాజు పేరు ఏందంటే క్రోయినేస్. ఆయన దగ్గర $6,000 మిలియన్ అంటే 1,500 పైన కోట్లు ఉండేవి, బంగారం ఉండేవి. ఇవన్నీ నాయ అనుకుంటుండేవాడు. ఎందుకంటే ఏ రీతిగా అయినా డబ్బులు సంపాదిస్తాడు. డబ్బులు ఎవరికి వేయడు. చాలామంది ఇయటానికి చాలా కష్టం. సైతాన్లు, అందరి డబ్బులు కూడా లాక్కోవాలనుకునే సైతాన్లు. ఆ సైతాన్లో ఇది పెద్ద సైతాన్. ఇక నాకేం బలం? డబ్బులుంది, కోట ఉంది,
నా కోట పైన ఉంది, కొండ శిఖరాల్లో ఉన్నాయి, అన్ని దిక్కల భటులు ఉన్నారు, చాలా సంతోషంగా ఉంటామని అనుకున్నాడు. ఈయన మీదకి ఒక రాజు దండెత్తని వచ్చాడు. ఆయన మనకు తెలిసిన రాజే, కోరేస్. ఆ కోరేస్ ఏం చేశాడో తెలుసా? దేవాలయాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చాడు ఇందులోకి, యూదులకి. ఆ కోరేస్ రాజుకి ఈ రాజు మీద కట్టడానికి వచ్చాడు. వస్తే ఎక్కిపోయే మార్గం తెలియలేదు. ఎన్నో రోజులు దానికి చుట్టూ తిరుగుతున్నారు, ఎట్టొస్తున్నారు ఎట్టపోతున్నారో తెలియదు. ఒకసారి మార్తి అసత్ అనే ఆయన యొక్క సేవకుడి యొక్క శిరస్థానం కింద పడిపోయింది. దాన్ని తీసుకొని పోవడానికి వచ్చాడు ఆయన, కిందకి దిగి. దానికి కనిపెట్టేశారు. వెళ్ళిపోయినాక ఆ ధనాన్ని దోచారు, వాడిని చంపారు. ఆ రాజ్యాన్ని తుక్కలుగా చేసి పడేశారు. సార్దీస్ ధనాపేక్షతో నశించి కృషించి తన కుటుంబాన్ని పోగొట్టుకొని చంపబడ్డవాడు. చూసారా, అంత దరిద్రమైంది ధనం. దాన్ని ఆశ్రయించి మనం అందరి కడుపులు కొట్టాలి అనుకుంటే మన కడుపు ఆయన ఈజీగా కొట్టేస్తాడు. అంత సులువుగా అది చెడిపోవటం మనం చూస్తున్నాం. ఈ రాజు పరిపాలన క్రింద ఉన్న సంఘం ఇంకా ఎంత రోతగా ఉంటుందో. పరిపాలకులు మంచోళ్ళు అయితే సంఘం మంచిగా ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటుంది. ఆ సంఘం ఎంత రోతగా ఉంటుందో. ఎందుకంటే ఆ సచ్చిన సంఘంలో కూడా సచ్చిన వాళ్ళని పట్టుకుని వేలాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ సంఘానికి వర్తమానం పంపుతూ దేవుడు ఏమన్నాడో చదవండి, ఒకసారి చదువుదామా? 3 వచనాలు చదివద్దాం. 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనపడలేదు. నువ్వు చేస్తున్న సేవ నాకు కనపడటం లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఉండి చేయటం లేదు. నీవు ధనాన్ని ఆపేక్షించానని చేస్తున్నావు, పేరుని ఆపేక్షించానని చేస్తున్నావు, నన్ను అందరూ గౌరవించాలన్నా చేస్తున్నావు. దానికి ఒక చెడ్డ ఉద్దేశం ఉంది చేసే సేవకి. అలాంటి సేవ అక్కడ జరుగుతుంది. కాబట్టి నువ్వు చచ్చినావు అంతే, ఇంకేం లేదు. గైకునము మారు మనసు పొందంటాడు. అది తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటి అంటే, ఈ సంఘం సచ్చిన సంఘం, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్న సంఘం. జీవిస్తుంది కానీ ఆత్మీయంగా చచ్చిపోయింది. అంటే అర్థం ఏంటంటే, మనం మామూలుగా అర్థం చేసుకోవాలంటే, మనం 2, ఈ శరీరం ఉంది, ఆత్మ ఉంది. చచ్చిందంటే ఏంది? ఆత్మ చచ్చిపోయింది. శరీరం ఒకటే బతుకుతుంది. దానికి డాంబికం కావాలా, దానికి పేరు ప్రతిష్టలు కావాలా, దానికి సేవ చేస్తే దాన్ని మెచ్చుకోవాలా, దాన్ని సచ్చిన డబ్బులు సంపాదించుకోవాలా, విలువైంది అనిపించుకోవాలా. ఈ శరీర డాంబికం కనపడుతుంది. ఆత్మ ఏదో బోధిస్తుందో దానికి లోపడుతుంది. వినయము విధేయత ఇవన్నీ లేవు. అనేక ఆత్మలను పట్టుకొని రావాలన్న ఆతృత కూడా లేదు. అది చచ్చిన సంఘం, ఆత్మ చచ్చిపోయిన సంఘంగా ఆ సంఘం మనం చూస్తూ ఉన్నాం. దానికి వర్తమానం ఇచ్చిన వాడు ఏ విధంగా వర్తమానం ఇచ్చాడంటే, 7 నక్షత్రాలు 7 ఆత్మలను పట్టుకున్నవాడు. ఎందుకంటే ఈ నిర్జీవమైన సంఘానికి జీవించే ఆత్మను చూపిస్తున్నాడు. 7 ఆత్మలు ఉన్నాయి ఆ సంఘానికి. 7 ఆత్మలంటే దుష్టాత్మ, దురాత్మ అన్నీ కలిసా. ఆత్మల్లో సమైక్యతగా ఉంది. ఆత్మల్లో సంఘం సమైక్యతగా ఉంది. ఒకసారి మనం చూద్దామా? యెషయా గ్రంథం చూద్దామా? మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథానికి వద్దామా? యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి వస్తే, ఆ 11వ అధ్యాయంలో ఒకే ఆత్మలు ఉండవు. దురాత్మ, దుష్టాత్మ, మోసపుచ్చే ఆత్మ, దెయ్యముల బోధ ఆత్మ, ఈ ఆత్మల దగ్గరికి పోతున్నాం ఇప్పుడు మనం. అనేకులు దెయ్యాలలో కొడతారంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్ అంటారు. ఫస్ట్ ఉండేది బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్. ఎందుకంటే వీళ్ళకి దెయ్యాల ఆత్మ కావాలి కదా. 1 తిమోతి 4:1 ఏముందో చూస్తారా? మోసపుచ్చే ఆత్మల యందును దెయ్యముల బోధ యందును విశ్వాస భ్రష్టులయ్యే ఆత్మ వాళ్ళకి కావాలి. ఆత్మలో 7 సుగుణ సంపత్తి ఉంటుంది. ఆత్మ ఒకటే,
చదవండి 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమును ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎదుట భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ ఆత్మ పోయి ఇది ఎగురుతుంది. బలం లేదు, భయభక్తులు లేదు. ఇది దుష్టాత్మగా ఎగురుతుంది. ఆత్మ ఎగరదు. ఎట్ట ఎగురుతుంది? దేవుడు ఎగురుతాడా? దేవుడు చిందేస్తాడా? దేవుడు దెయ్యంలాగా తూగుతాడా? ఒరే బస్టు క్రైస్తవులు. దేవుడు అనేవాడు పవిత్రుడు, దేవుడు అనే ఎగిరేవాడు కాదు. దేవుడు అనేవాడు సంపూర్ణుడు, దేవుడు అనేవాడు ఆత్మస్వరూపి, దేవుడు అనేవాడు నిన్ను ప్రేమించే తండ్రి. ఆ తండ్రి దగ్గర నాట్యం చేయటానికి వీల్లేదు. కాబట్టి ఆత్మ యొక్క పరిపూర్ణత తెలియని క్రైస్తవులు ఆత్మహీనులుగాను దురాత్మ పరులుగాను బతుకుతున్నారు. ఆత్మ 7 అంటే సంపూర్ణ స్థితి కలిగిన ఆత్మ. ఈ ఆత్మ ఎందుకు పరీక్షించుకుంటుందంటే నిర్జీవ స్థితిలో ఉన్న ఈ సంఘానికి నిరీక్షణ కాంతిని కలగజేయటానికి 7 నక్షత్రాలు ప్రకాశించే వెలుగును పుట్టించాడు దేవుడు. సంఘాల స్థితి ఎలా తయారైంది అంటే దేవునితో లోకానికి దేవుని గురించి చెప్పమని పంపిస్తే, సర్వ సృష్టికి సర్వలోకానికి సువార్త అందించమని పంపిస్తే, చనిపోతున్న మానవ లోకానికి మృత్యుంజయుడైన యేసుక్రీస్తును చూపించి మరి ఒక లోకం ఉందని చెప్పమని పంపిస్తే, సంఘం ఏం చేస్తుందంటే రాజకీయ నాయకులతో పోయి వాళ్ళని తీసుకొని వచ్చుకొని రాజకీయంగా సంఘాలలో అభివృద్ధి చెందుతుంది. దేవుని మందిరాన్ని ఏం చేశాడంటే ఆ రాజు, కోట్ల రాజు ఏం చెప్తాది? ఆ కోట్ల రాజు, ఆ కోట్లు ఎక్కడికి పోతాయో తెలియదు, నరకానికి పోతుందో తెలియదు. అంటే ఏంటంటే తన సంపూర్ణమైన స్థితిని పోగొట్టుకున్నది, తన సంపూర్ణమైన స్థితిని పోగొట్టుకున్నది. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమంటాడో తెలుసా? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చాడు. అది ఆ యేసుక్రీస్తు మనకు తెలుసా? ఆ యేసుక్రీస్తు యొక్క క్వాలిటీ మనకు తెలుసా? ఆయన ఆత్మీయ జీవితం తెలుసా? అది మన జీవితానికి పరిమాణం అని తెలుసా? లోకం మన జీవితానికి పరిమాణం కాదు. చచ్చిపోతే నరకానికి పోవాల్సి వస్తుంది. నువ్వు పరలోకానికి పోవాలంటే ఈ శరీర సంబంధమైన జీవితం చచ్చి ఇందులో నుంచి ఆత్మీయంగా బ్రతకాలి. ఇది చచ్చింది. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు. నికోదేమ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నికోదేమ ఆనాడు ప్రిన్సిపల్, ఏది సెమినరీ ప్రిన్సిపల్, ధర్మశాస్త్రాన్ని బోధించే గొప్ప ధర్మశాస్త్రాన్ని అంతా తెలిసినవాడు. ఆయన అన్ని భాషలు ఎరిగినవాడు. గ్రీక్ తెలుసు, హెబ్రూ తెలుసు, తనకు తెలియని భాషలు కూడా తెలియవు. అతను వచ్చాడు అర్ధరాత్రి వచ్చి ఆయన అడుగుతున్నాడు, నిత్య జీవితానికి వారసుడు అంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అడిగా, నీవు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చేరలేవు. అంటే ఏంటి? నువ్వు చచ్చినోడివి, మళ్ళా బుట్టు అన్నాడు. ఆయన చెప్పిన మాటను మనం మన మాటలు అర్థం చేసుకోవాలంటే, ఓ నికోదేమా, ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, ఓ మహాపండితుడా, ఓ అలివి కానీ భాషలు చెప్పగలిగిన మహోన్నతుడివి నువ్వు ఎలాంటి వాడో తెలుసా? చచ్చావురా, మళ్ళా పుడితేనే నీకు పరలోకం. ఎన్నిటితో చచ్చావు. మోడర్న్ థియాలజీతో, ఫిలాసఫీతో, గ్రీకుతో, హెబ్రీతో, వీటన్నిటితో ఏమైపోయావో తెలుసా? నువ్వు చచ్చావు. ఇప్పుడు చాలామందికి కూడా గజ్జి ఉంది, ఆ భాషలు నేర్చుకుంటే ఎట్టుంటుందా అని. అసలు ఉన్న భాషలోనే పరలోకానికి పోవటానికి మార్గం ఎతకలేదు. కానీ ఆ భాష నీకేం చేస్తుంది? ఆ భాష నీకేం చేస్తుంది? నేను భాషనే వదిలేశాను, భాషలనే. బిడిలో నాది యూనివర్సిటీ ఫస్ట్, గ్రీకులో ఫస్ట్ మార్కులు అన్నీ వదిలేశాను. ఎందుకో తెలుసా? అవన్నీ నన్ను చెడగొడతాయి, యేసును లేకుండా చేస్తాయి. నన్ను ఒక థియాలజిస్ట్ని చేస్తాయి, నన్ను ఒక ఫిలాసఫీని చేస్తాయి, నన్ను ఒక ఇంగ్లీష్ చాలా పెద్ద బోధకుడిని చేస్తాయి. ప్రపంచాన్ని కొట్టి సంపాదించుకోవడానికి నేర్చుకుంటాను నేను. కానీ నాకున్న పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాను.
అవి నాకు ఏం అవసరం లేదు. ఎందుకంటే నా పరలోక రాజ్యం నా దేవునితో నాకు కావాలి. నా పరలోక రాజ్యం నా దేవునితోనే కావాలి. నేను దున్నుతున్నవి నేను తినటానికి నాకు కళ్ళెం పెట్టకుండా ఉండాలి. ఆ కళ్ళెం పెడితే వాళ్ళకి పాపం. ఈ సమయంలో మనం చూస్తే ఇలా ఆ సంఘం నశించిపోతుంది అనే సత్యం మనం తెలుసుకుంటున్నాం. ఈనాడు ఇట్లాంటి పరిస్థితి అంతగా క్రైస్తవ్యంలో దూరిన ఈ ఆధునిక క్రైస్తవంలో అలనాడు వారికి ఏమీ లేదు. మా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసునామం ఉందన్న వాళ్ళు ఆసియా ఖండాన్నంతా కదిలిచ్చేశారట. ఈనాడు ఇన్ని చెప్పి, ఇన్ని భాషలు చెప్పి, ఇన్ని టీవీలు బాగుకొట్టి, ఇన్ని చేసినా కూడా కనీసం క్రైస్తవ్యం 5% కూడా లేరు ఇప్పుడు మన భారతదేశంలో. ఇంటికి ఒక సంఘం వచ్చినా కూడా ఒక్కొక్కరు పోయి 20-30 సంఘాల్లో చెప్పినా కూడా అభివృద్ధి, ఆత్మీయాభివృద్ధి లేదు. నశించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సంఘంలో. జీవము లేనివారు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవన్న వారే కనపడుతున్నారు. కారణం ఏంటి అని ఎతికితే వీరు శరీర సంబంధమైన ఆశలు ఉండటం వలన వారు ఉజ్జీవానికి బదులు నిర్జీవాన్ని, వారు ఎదుగుటకు బదులు దిగజారు మానవుల చేతిలో దిగజారిపోయిన స్థితిని పైకి ఎగుతున్నారు. కానీ వాళ్ళు మానవుల కాళ్ళు పట్టుకుంటున్నారు. యేసు ప్రభు కాళ్ళు పెట్టుకున్నాడు, ఎవరు కాళ్ళు పట్టుకోడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మానవుల కాళ్ళు పట్టుకొని, నిర్జీవమైన వాని కాళ్ళు పట్టుకొని, చచ్చిపోయే వాని కాళ్ళు పట్టుకొని, బతికి చచ్చిన వాడి కాళ్ళు పట్టుకొని ఎక్కాలనుకుంటున్నారు. వీళ్ళు ఎట్టెక్కుతారు? ఇంపాసిబుల్. దేవుడు ఏదో కొంచెం చూపిస్తాడు కానీ బావిలో కప్పలాగానే ఉండవలసి వస్తుంది. ఇలాంటి స్థితికి కారణం ఏంటి? ఫస్ట్ది రెండోది మనం చూస్తే రోమా 8:13. రోమా 8:13 మొదటి చూద్దాం. శరీరానుసారమైన మనస్సు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏమని తీస్తారా? శరీరానుసారముగా ప్రవర్తించబడల చావవలసిన వారై ఉందురు కదా. శరీరానుసారంగా బ్రతకాలా, శరీరానికి సంపాదించుకోవాలా, నా డ్రెస్ చూసి, నా అన్నీ చూసి వెరీ గుడ్ క్రిస్టియన్, ఈయన పెద్ద క్రైస్తవుడు కదా, నేను కనపడటానికి నా ఫోటోలు పెట్టాలా, నా ఫోటోలు గుళ్ళో కూడా పెట్టుకోవాలా అని క్రైస్తవుడు ఎలాంటి వాడంటే చచ్చిన క్రైస్తవుడు. శరీరాన్ని ఆస్పదం చేయటం, మన శరీరానికి తీసుకొచ్చి మందిరంలో కూడా పెడతాట. ఇది ఇంపాసిబుల్ కదా. చచ్చే దేహం, మృతమయ్యే దేహాన్ని పూజించే వాళ్ళు అంత వాళ్ళు చచ్చిన వాళ్ళు అన్నమాట. 8 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. చాలామంది శరీరానుసారమైన మనసుతోనే పనిచేస్తారు కదా. వాళ్ళు వెనకొచ్చేవాళ్ళు, మేము ముందు వచ్చేవాళ్ళు. ఎవరు చెప్పారండి వెనకొచ్చే క్రైస్తవులను తక్కువ చూడమని? చాలా ముందు బర్నబాస్ వచ్చాడు. బర్నబాస్ పోయి ఎవరిని తీసుకొచ్చాడు? పౌలు తీసుకొచ్చాడు. పౌలు అందరికంటే ఎక్కువ సేవ చేశాడు. బర్నబాస్ ఏడ్చాడు. పేతురు ముందా, అంద్రియ ముందా? చెప్పండి. అంద్రియ ముందు. అంద్రియ పోయి పేతురు పిలిచాడా? ఇప్పుడు అట్టుంది. పేతురు పోయి అంద్రియని పిలిచాడు. పేతురు పోయి అంద్రియని పిలుచుకుని వచ్చాడు. యేసును పరిచయం చేశాడు. పేతురు పరిచయం అంద్రియ చేశాడు. కానీ పేతురు ఎక్కిపోయినాక అంద్రియ ఏమని అనుకున్నాడా? లేదు. ఎవరెవరి తలాంతులను బట్టి ఎక్కిపోవాలి, కానీ అన్నిట్లో నేనే ఎక్కిపోవాలనుకోవటం అనేది గర్విష్ఠితనం, సాతానుతనం, సాతాను స్వాభావికతనం. అంటే ఈ శరీరానికి కావాల్సిన విలువ ఇవ్వటానికి. ఇక్కడ చూడండి, మళ్ళా చూడండి 7వ వచనం. మన హృదయాలను పరీక్షించుకొని చూడండి 7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీరసారంగా నేను ఫస్ట్ ఉండాలా అనుకోవటం. చదువులో ఫస్ట్ రా, డాక్టర్లో ఫస్ట్ రా, ఆత్మీయతలో ఫస్ట్ రా, అనేక మందిని యేసుక్రీస్తు దగ్గరికి చేర్చడంలో ఫస్ట్ రా, అవన్నీ వదిలిపెట్టి శరీరసారంగా నేను వాడబడాలనుకుంటే మటుకు అది చాలా దౌర్భాగ్య స్థితి. అది దేవునికి విరోధనమైంది. 8:5 చూస్తారా? శరీరసారమైన మనస్సు
మరణమే కదా. 8:5 శరీరానుసారమైన మనసు మరణం. గలతీ 6:8 చూద్దామా. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరముతో కూడిన క్షయమైన పంటను వస్తాడు. అక్షయమైన పంట వాడు చేత కానే కాదు. స్థిరమైన పంట వాడు కొయ్యలేడు. అక్షయమైన పంట కొయ్యలేడు. అది వాడి చేత కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే వాడు మారకుండా చేసే పని క్షయమైన పంటను కోస్తాడు. కాబట్టి సేవ శరీరానుసారమైన పంట బాగా తంట తెచ్చింది. అది చచ్చిన వాళ్ళతో సమానం, బ్రతికి చచ్చిన వాళ్ళు. రెండో బ్యాచ్ ఉంది, చచ్చిన బ్యాచ్. చూసారా? ఒక్కసారి చూద్దాం. ఒక సుఖభోగముల యందు ప్రవర్తించిన వారందరూ కూడా బ్రతుకుచుండా కూడా చచ్చిన వారే. 1 తిమోతి 5:6 చూడండి. బైబిల్ బాగా తీయండి. 1 తిమోతి 5:6. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికి ఉండి చచ్చినదై ఉండును. సుఖభోగములతో అన్నింటికంటే ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయంలో చూస్తే దేవుని కంటే సుఖానుభవం అనుభవించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి మేము ఒకవేళ టీవీలో కూడా పోద్ది కదా, అది మంచిది, వినాల, వాళ్ళు కూడా వినాల. ఒకసారి మేము నేను పాస్టమ్మ గారు వెంకటగిరి మీటింగ్లు పోయాం. మాకు మంచి మంచి పట్టుబట్టలు బట్టి ఇద్దరు. దానికి మందు ఒక పెద్ద సేవకులు వచ్చారు, 2 భార్యాభర్తలు. వాళ్ళకంట పట్టిన మీటింగ్లో పట్టిన డబ్బులన్నీ వాళ్ళకే. 10,000 మంది దాకా సమకూర్చాలంట. ఒక ఇది ఇచ్చారు, ఎప్పుడు పొట్టేలు మాంసం, ఎప్పుడు ఏం మాంసం, ఎప్పుడు చేపలు, ఎప్పుడు రొయ్యలని. ఆయన పాపం తహసీల్దారు, దానికి పెద్ద. ఒకరోజు పెట్టలేదట, అమ్మ ఏదో దొరక్క పెట్టలేదంట. పిలిచి తెస్తున్నారంట వాళ్ళు, పిలిచి తెస్తున్నారంట. మా షెడ్యూల్లో ఏముంది అది పెట్టలేదు మీరు, మేము అనుకున్న మనసును కూర్చోలేదు మీరు. ఎంత వండర్ అయిపోతున్నా. ఎందుకు ఇంత మేము బయటకు పోతే ఏం అడగమే. ఇంకా చెప్పగలిగింది చర్చి నేను డిమాండ్ చేస్తా. డిమాండ్ కాదు, అవసరం వస్తే కొట్టుకోడు పోతా. డిమాండ్ కాదు, ఎందుకంటే నేను దున్నింది అది. దున్నని దగ్గర నేను విత్తనం దగ్గర ఎందుకు వస్తా? నేను పోతాను సువార్తకి. నా చర్చి తరఫున ప్రకటిస్తున్నాడా. లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టరు, అక్కడ రివైవల్ మీటింగ్లో స్పీకర్. నాకెందుకు డబ్బులు అక్కడ? నేను అక్కడ డబ్బులు అడగవలసిన పని లేదు. దున్నిన పొలం నాది, 25 సంవత్సరాలు దున్నిన. 1 కాదు 2 కాదు, 30,000 నుంచి ఎంత వచ్చిందో తెలీదు. కానీ నా సుఖానుభవం కోసం చుట్టూ తిరిగి అన్నీ నేను తెచ్చుకోగలిగితే ఎట్టయిపోతా? నేను నరకానికి ఫస్ట్ పోతా. నా మెసేజ్కే ఒక ధర పెడితే, నేను వస్తే ఒక ధర పెడితే. ఈ మధ్య అందరూ అడుగుతున్నారు, నువ్వేం తింటారు పాస్టర్ గారు, ఏం చేస్తారు, ఎక్కడ పెట్టాలా, ఏసీలో పెట్టాలా, లేకపోతే మీకు ఎంత ఇవ్వాలా? ఏమైపోయింది? సువార్త ఒక అమ్ముడు పోతుంది. సువార్తను అమ్మేస్తున్నారు. అది చెత్తదనం. సుఖానుభవం కోసం, వాళ్ళు సుఖానుభవం కోసం. తర్వాత అందరూ వచ్చిన తర్వాత సప్పట్లు కొడతా ఉంటే కానీ వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కరు. పూల దండలు వేయాలా, సన్మానించుకోవాలి. రే నువ్వు సినిమా యాక్టర్ కావురా, పోయి సినిమాలోనే పనిచేయి. ఇది సేవ. సప్పర్లు కొట్టించుకోవటం ఏంది, దండలు వేయించుకోవటం ఏంది, సన్మానించుకోవటం ఏంటి? బుద్ధి తక్కువ సేవకులారా, ఈ పని ఏంది మీరు చేసేది? యేసుక్రీస్తు ఆ పని చేశాడా? యేసుక్రీస్తు చేశారా? సుఖానుభవం అనుభవించడం. దేవుని కంటే సుఖానుభవం. 2 తిమోతి 3వ అధ్యాయము చదవండి, 1 నుంచి 4 వరకు. ఏమంటారో తెలుసా? అట్టి వారితో విముఖుడవై ఉండు. ఎవరో చదివారు. అట్టి వారితో విముఖుడవై ఉండమంటే మేము కలిసేది అట్టి వాడితోనే. మాకు కూడా శరీరేచ్ఛలు ఉన్నాయి కదా, మేము కలిసేది కూడా శరీరేచ్ఛలు ఉన్న వాళ్ళతోనే కలుస్తాం. ఎందుకంటే మా శరీరానికి ఆనందం కావాలి కాబట్టి. ఆ డ్రెస్సు, అది ఫోటో తీసుకుంటే కానీ వాడితో 2,000, ఆయనతో ఫోటో తీసుకుంటే 2,000. ఏంటి సేవ? ఇట్ట పడిపోతుంది. ఇటోళ్ళు ఎండపడే ఈ యొక్క సైతాన్లు ఏంటి? మనుషులు వెంటబడే సైతాన్లు. సుఖానుభవము
నువ్వు బతికినా కూడా చచ్చిన వాడితో సమానమని దేవుని వాక్యం రాసింది. యేసుకేలు గ్రంథం పోదాం మనం. యేసుకేలు ఇదివరకు ఎప్పుడో చూసాం. యేసుకేలు గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే సొదొమ గొమొర వ్యభిచార పాపానికి కాల్చేశాడు అని. అది నిజమే, కానీ అంతకంటే ఘోరమైన పాపాలు ఉన్నాయి వాళ్ళను. అది నిజమే. వేశ్యకైనా పరలోకాన్ని ఇవ్వగలడు, కానీ వేషధారికి ఇవ్వలేడు. వేశ్యకైనా ఇస్తాడు. ఎప్పటికొకసారి మారు మనసు పొందద్ది. ఎప్పటికొకసారి ఇది నీచమైన కార్యం అనుకుంటుంది, ఇది నా బిడ్డల్ని అవమానపరిచే కార్యం అనుకుంటుంది, ఇది నా భర్తకు కీడు చేసే కార్యం అనుకుంటుంది. భర్తలకి నా ప్రమాణానికి, నా నిబంధనకి వ్యతిరేకమైంది అనుకుంటుంది. కానీ ఇది చేసే పని ఏంటంటే చాలా చాలా సులభమైన పని. 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా 49, 16:49 తీశారా అందరూ? దాని కుమార్తెలు సుఖస్థితి కలిగిన గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారము, సుఖస్థితిననుదే. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయదు. 4 కూరలు వండుకొని ఇంట్లో తింటుంది, కానీ అవతలవాడికి కూర ఉండదా లేదా అని తెలియదు దానికి. నిర్విచారం, ఇతరుల గురించి ఆలోచన చచ్చిపోయింది. అంటే ఆ కుటుంబం చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయింది. డెడ్ బాడీ బతుకుతుంది, ఇక్కడ బాడీ కూడా బతుకుద్ది. మృగాలకు ఉండేది బాడే, ఆత్మ ఉందా? లేదు. ఆ బాడీ కూడా బతుకుతుంది, చచ్చినా బతుకుతుంది. నిర్విచారం, సుఖస్థితి, ఇతరుల గురించి ఆలోచన లేని స్థితి. అదే ఆ సుఖస్థితే ఏం చేసింది అంటే సొదొమని నాశనం చేయటానికి కారణమైంది. దేవుడే రాయించాడు, నేను రాసింది కాదు, నేను చెప్పింది కాదు. దేవుడు రాయించాడు. ఆ సంఘం చేసిన పని దేవుడు రాయించాడు అని మనం చూస్తున్నాం. అది చాలా చెడ్డ స్థితి అని మనం చూస్తున్నాం. ఈ యూదా ఇస్కరియోతు ఎంత భయంకరుడంటే, దేవునికి అభిషేకించి దేవునికి ఇస్తున్న దాన్ని కూడా ఇయ్యనీయడు. మరి ఆయన అభిషేకిస్తుంది, అచ్చము జటమాంసి తీసుకొచ్చింది, చాలా విలువైంది ఇస్తుంది ఆయనకి. చూసారా, దేవుని బిడ్డలకి విలువైన ఇస్తాడు, బైబిల్ చెప్పబడింది. ఇస్తే ఈమె యూదా ఇస్కరియోతుకి మంట. ఎందుకంటే ఆ సంచిలో వేసుకున్న డబ్బు తనది అనుకుంటుంది. అది అందరు ఇచ్చింది అనుకోవటం లేదు, ఆ సంచి డబ్బు తనది అనుకుంటుంది. ఏమైనాడు అక్కడికి? ఏమైంది పొలం? ఏమైంది కుటుంబం? బ్రతికి చెడ్డని వాడే కదా. ఆ బ్రతికినప్పుడే నేర్చుకుంటే బాగుండు. ఒక బాగా ఇద్దాం అనుకుంటే వాళ్ళని ఇవ్వకుండా చేయటానికి ప్రయత్నం చేసింది. మా సంచిలోకి రావాలా అది కానీ. ఏం కట్టుకోపోయాడు ఆయన? ఏం కట్టుకొని పోలా. చూసా, ఆ సుఖస్థితి కోసం దేవుని కూడా మోసం చేయటం అనేది చాలా భయంకరమైంది.